ఎవరు చెప్పారు కన్నీళ్లకు బరువు ఉండదని? ఒక్క కన్నీటి చుక్క బయటకు రాగానే మనసు తేలికపడుతుంది. నిన్ను తప్పుగా అనుకున్న వాళ్ళతో నువ్వే డైరెక్ట్గా మాట్లాడు. వేరే వాళ్ళతో మాట్లాడితే సమస్య పెరిగే అవకాశం ఉంది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే మనకే తెలీదు మనకెదురుగా కూర్చున్న వ్యక్తి మిత్రుడా లేక శత్రువా అని. మనం ఏ వ్యక్తినైతే ఎక్కువగా ప్రేమిస్తామో జీవితంలో అదే వ్యక్తి మన నుండి అందరికంటే ఎక్కువగా లాభం పొందుకుంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తికి తెలుసు మన బలహీనత ఏంటో. నీకు నువ్వు అబద్ధం చెప్పుకోవడం ఇతరులకు అబద్ధం చెప్పడం కంటే కూడా చాలా భయంకరమైనది. ప్రతి ఒక్క మాటను నమ్మేదాన్ని నేను. కానీ నాకేం తెలుసు అబద్ధాన్ని కూడా చాలా ప్రేమతో చెప్తారు అని. నీకు కష్టం వచ్చిందని దేవుణ్ణి నిందించకు. ఆ కష్టానికే చెప్పు నీ దేవుడు ఎంత గొప్పవాడు అని. ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వు ఉంచండి. మంచి చెడు రోజులు వస్తుంటాయి, పోతుంటాయి. అన్నిటికంటే కష్టమైన ప్రయాణం ఏంటో తెలుసా? ఎవరితోనైనా కలిసి ప్రయాణం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఒంటరిగా రావడం. ప్రయాణం చాలా చిన్నది. సంతోషంగా ఉండండి. టెన్షనే వద్దు. ప్రతి ఒక్కళ్ళు అంతే. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవసరం తీరిపోయాక బంధం నుండి దూరంగా వెళ్ళిపోతారు. జీవితం చాలా విలువైనది. అవకాశవాదులతో కలిసి నాశనం చేసుకోకు. విచిత్రమైన వాళ్ళుంటారు ఈ సమాజంలో. సంతోషాన్ని లాక్కొని సంతోషంగా ఉండు అంటారు. చావు ఒకరోజు అందరికీ వస్తుంది. కానీ బ్రతికే ప్రతిరోజు కృంగిపోతూ బ్రతకడమంటే జీవితమే వేస్ట్. దారి వెంట పోవడం కాదు, దారి చేసుకొని వెళితేనే నీ ప్రత్యేకత ఏంటో లోకానికి తెలుస్తుంది. ఎవ్వరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే. ఉన్న చిన్న జీవితంలో వీలైనంత సంతోషంగా ఉండండి. ఎందుకంటే మళ్ళీ వచ్చేవి జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. ఎవరి స్నేహం కోసమో ఎవరి పరిచయం కోసమో మనం వెతకవలసిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం మంచిదైతే చాలు, వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. వ్యక్తిగా ప్రతివాణిని గౌరవించు కానీ పూజించకు. జీవితం దేవుడిచ్చినది. విశ్వాసం కూడా దేవుడి మీదే ఉంచు. జనం నన్ను ముంచాలని ప్రయత్నిస్తున్నారు, కానీ నేను ఈదడం నేర్చుకున్నా. నమ్మకం ఈ మధ్య బాధ కలిగిస్తుంది. అందుకే నేను నమ్మడమే మానేశాను. నేను చూశాను, ఎవరి మనసు మంచిగా ఉంటుందో వాళ్ళ అదృష్టం చెడ్డగా ఉంటుందని. అనేవాళ్ళు ఎన్నైనా అంటారు. ఎప్పుడైనా ఆలోచించారా వినేవాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని? ప్రతి చెట్టు పండ్లనివ్వాల్సిన పనిలేదు. కొన్నిటి నీడ కూడా చాలా విశ్రాంతినిస్తుంది. ప్రయత్నం ఎంత త్వరగా చేస్తే గెలుపు అంత త్వరగా వస్తుంది. నువ్వు కూడా భలేటోడివే. నమ్మకమేమో మనిషి మీద పెట్టుకుంటావు, కంప్లైంట్ ఏమో భగవంతుడి మీద చేస్తావు. పెరుగుతున్న వయసు కూడా మజా తీసుకుంటుంది. కళ్ళు మసకబారుతూ ఉంటాయి కానీ ఇతరులను గుర్తుపట్టడంలో తెలుసుకోవడంలో ఎక్స్పర్ట్ అవుతాయి. దేవుణ్ణి ఏమన్నా అడగాలి అనుకుంటే మంచి బుద్ధినివ్వమని అడగండి. మిగతావన్నీ వాటంతటికి అవే దొరుకుతాయి. నిందలకు భయపడి నీ లక్ష్యాన్ని వదిలిపెట్టకు. ఎందుకంటే లక్ష్యం సాధించగానే నిందల వేసే వాళ్ళ పద్ధతి మారుతుందని గుర్తుంచుకో. మనసులోని మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అలా చెబితేనే నిర్ణయం సరైనది తీసుకోగలం. అలా చెప్పకపోతే నిర్ణయం కరెక్ట్గా చెప్పాల్సిన అవసరమే లేదు. కోపంలో మాట్లాడే పద్ధతిని మర్చిపోకూడదు. ఎందుకంటే కోపం కొన్ని క్షణాలే ఉంటుంది, కానీ బంధం జీవితకాలం ఉంటుంది. అహంకారము, పొగరు, గర్వం అనేవి నా దృష్టిలో చాలా ఖరీదైనవి. వాటిని కొనుక్కునే స్తోమత నాకు లేదు. అందుకే చవకగా దొరికే చిరునవ్వు, సంతోషం, ప్రేమ, ఆప్యాయత అనే వాటితోనే సరిపెట్టుకుంటున్నా. ఇతరులకు కూడా అవే పంచిపెడుతున్నా. ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు. చూడటానికి పైనుండి ఎలా ఉంటారో లోపల నుండి కూడా అలాగే ఉంటారు. నిన్ను చూసి ఎవరైనా కుళ్ళుకుంటున్నారా? దానికి వాళ్ళ తప్పేమీ లేదు. దానికి కారణం నీ గొప్పతనమే.
నిన్ను చూసి ఏడవడానికి వాళ్ళను బలవంతం చేస్తుంది. అందుకే నీ గొప్పతనాన్ని పెంచుకో. ఇంకా వాళ్ళు ఎంతగా ఏడుస్తారో ఏడవని. ఈ మొత్తం విశ్వంలో నోరు ఎలాంటిదంటే దానిలో విషం, అమృతం ఒకచోటే ఉంటాయి. గెలవాల్సిన అవసరం లేదు, ఓడిపోవాల్సిన అవసరం లేదు. ఇది జీవితమనే ఆట. ఇందులో ఆడవలసిన అవసరమైతే ఉంది. వయసు మాత్రం ఆగకుండా ప్రయాణిస్తుంది. కానీ నువ్వేమో ఎవరికోసమో ఎదురు చూస్తూ అక్కడే నిలబడి ఉన్నావు. జీవితంలో నీకు నువ్వు దృఢంగా తయారవు. ఇతరుల మీద నమ్మకం పెట్టుకొని కూర్చుని ఉండడం నిన్ను నాశనం చేస్తుంది. భగవద్గీత చదివినవాడు ఎవ్వర్నీ దూషించడు. బైబిల్ చదివినవాడు ఎవ్వర్నీ ద్వేషించడు. ఖురాన్ చదివినవాడు ఎవ్వర్నీ హింసించడు. ఏ గ్రంథమైనా పరమత సహనాన్నే నేర్పిస్తుంది. ఆ సహనం కోల్పోయినవాడు మనిషే కాదు. ఉప్పులాగా ఉండు. ఎవరు నిన్ను ఎక్కువగా ఉపయోగించుకోరు. అలాగే ఎవరూ నువ్వు లేకుండా కూడా ఉండలేరు. అప్పటి రోజుల్లో జనం దెబ్బ తగిలితే పసుపు, సున్నం రాసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో స్టేటస్లో రాస్తున్నారు. తండ్రి యొక్క కష్టాన్ని, అలాగే ఇంట్లో ఉన్న కష్టాలు ఎవరికైతే గుర్తుంటాయో వాళ్ళు ఎప్పటికీ తప్పుడు మార్గంలో నడవరు. కొన్ని రోజులు మౌనంగా ఉండి చూడు, జనం నిన్ను నిజంగానే మర్చిపోతారు. అంటారు ఏది జరిగినా మన మంచికే అని. మరి మంచికే అయితే మనిషి అంతలా ఎందుకు నలిగిపోతాడు? పదే పదే కన్నీళ్లను తుడుచుకునే బదులు ఒకసారి ధైర్యం చేసి జీవితం నుండి పూర్తిగా తొలగించు నీ కన్నీళ్లకు కారణమైన దాన్ని, మరియు ముఖ్యంగా మోసం చేసిన వాళ్ళను. జనం ముందు ఏడవడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. ఇక్కడ నీ వాళ్ళు అంటూ ఎవరూ లేరు. ఎప్పటి వరకైతే నీకు నువ్వు ఏదైనా సాధించాలి అనుకుంటావో ఆ రోజే నీ జీవితాన్ని మార్చుకోవడానికి నిర్ణయం తీసుకో. నమ్ము, నీ జీవితం చాలా బాగుపడుతుందని. నువ్వు కష్టపడి ఏదైనా సాధించినప్పుడు ఆ రోజునే ఈ జనం నీకోసం బంధుత్వం, స్నేహం ఇంకా అన్నీ అవుతారు. మనిషి అన్నాక కాస్త మజా, మస్తీ కూడా ఉండాలి. సీరియస్గా ఉండేవాళ్ళు హాస్పిటల్లో కూడా కలుస్తారు. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే వెనక్కి చూడు, జీవించాలంటే ముందుకు చూడు. జీవితంలో ఇలాంటి వాళ్లను ఇష్టపడు. ఎవరి మనసు వాళ్ళ ముఖం కంటే అందంగా ఉంటుందో అన్నీ లభిస్తాయి. ఒకరోజు నీ కర్మ నిన్ను కలవడానికొస్తుంది. ఆ రోజు నువ్వు కంగారు పడకు. క్షమించడం నేర్చుకో. ఎందుకంటే మనం కూడా ఇతరుల నుండి ఇదే కోరుకుంటాం. ఒంటరిగా ఎగిరే రెక్కలు చాలా బలంగా ఉంటాయి. చింత నుండి బయటికి రా, లేకపోతే పాడైపోతావు. గొప్పవాడివి అవ్వాలంటే త్వరగా ఓటమిని ఒప్పుకో. ఎందుకంటే మొదట్లో ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. ఆలోచన మరియు నీళ్లు ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉండాలి. ఎందుకంటే చెడ్డ నీళ్లు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అలాగే చెడ్డ ఆలోచనలు జీవితాన్ని పాడు చేస్తాయి. ఇష్టం యొక్క దారి చాలా దూరం వరకు వెళుతుంది. కానీ అవసరం యొక్క వీధి రాగానే మలుపు తిరగడమే మంచిది. చాలా శాంతంగా ఉన్న వాళ్ళతో సమయం చూసుకొని మాట్లాడు. చాలా విషయాలు చెప్తారు. నీ ఇష్టపూర్వకంగా జీవించు. జనాల ఇష్టాలు మారుతూ ఉంటాయి. ఆలోచిస్తూ కూర్చుంటే ఎక్కడ దొరుకుతుంది? మనసుకు నచ్చింది లేచి మొదలు పెట్టాలి. అనుకున్నది సాధించాలంటే ఎవరి గురించి తప్పుగా అనుమానపడకు. ఎందుకంటే నీకు తెలియదు వాళ్ళ జీవితంలో ఎన్ని చిక్కులున్నాయో. తీపిగా ఉండే వాళ్ళతో కలిసి నడవడం కంటే చేదుగా ఉన్నవాళ్లే నిజమైన వాళ్ళవుతారు. మన టైం బాగోకపోతే మనశ్శాంతి కలిగించే వాళ్ళు కూడా బాధ పెట్టి వెళతారు. ఆర్థిక స్థితి ఎలా ఉన్నప్పటికీ సంతోషంగా ఉండడానికి మీ మానసిక స్థితిని బలంగా ఉండాలి. నీ సంతోషం కోసం ఇతరులను బాధ పెట్టకు. ఎందుకంటే సమయం చెడ్డదవుతుంది, కానీ మనిషి కాదు. ఒక్కొక్కసారి పైవాడి రాత కూడా విచిత్రంగా ఉంటుంది. ప్రేమ ఎలాంటి వాళ్ళకి దొరుకుతుందంటే అసలు ప్రేమించడమే రాని వాళ్లకు.
వదిలే అదృష్ట రేఖల మీద పెట్టుకున్న నమ్మకాన్ని. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్లే మారిపోతుంటే ఆ అదృష్టాంది ఎంత? చెప్పడానికేముంది, జీవితంలో బంధువులు చాలా మంది ఉన్నారు, కానీ నాకంటూ ఎవ్వరూ లేరు. అప్పుడే అలిసిపోయావా? ఇప్పుడు నువ్వక్కడ నవ్వాలి, ఎక్కడైతే నువ్వు ఏడ్చావో. ఈరోజు నీకొక దారి దొరికింది, రేపు నువ్వు అనుకున్న టార్గెట్ను కూడా రీచ్ అవుతావు. నేను అద్దంలో చూసుకున్నాను, మనసు విరిగిపోతే మొహంలో కవళికలు మారిపోతాయి. ఈ మధ్య విషం దుకాణాల్లో నకిలీవి, నోట్లో అసలైనవి దొరుకుతున్నాయి. జీవితంలో ఏ పరిస్థితినైతే మనసు స్వీకరిస్తుందో అదే సుఖం అనిపిస్తుంది. అలాగే ఏ పరిస్థితినైతే మనసు స్వీకరించదో అదే దుఃఖం అనిపిస్తుంది. అందరికీ బాధగానే ఉంది, కానీ కొంతమంది నొప్పిని దాచిపెడతారు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పే వ్యక్తి ఒకరోజు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. చేపలు కూడా నవ్వుకుంటున్నాయి ఇది తెలుసుకొని, మనిషి కూడా మనిషిని వలలో ఇరికిస్తున్నాడు అని. ఈ రోజుల్లో మనసును చూసి రావట్లేదు, ఇంటిని చూసి వస్తున్నారు. జనం భలే విచిత్రమైన వాళ్ళు. మనవాడే మనవాడే అంటూ ఎప్పుడు పరాయివాణ్ణి చేస్తారో మనకే తెలీదు. కొంత మార్పు అనేది ఖచ్చితంగా కొంత బాధ కలిగిస్తుంది, కానీ అది కూడా నీ మంచికే అని గుర్తుంచుకో. వయసు ఎంతైనప్పటికీ గుండె చప్పుల్లోనే ఉండాలి, ఇంకా జీవించాలనే ఆశతో. ఏవీ ఒకేలా ఉండవు, అది సమయమన్నా కావచ్చు, లేదా మనిషి అన్నా కావచ్చు. ఎంతవరకు జీవించాలన్నది మన చేతుల్లో లేదు, కానీ ఎలా జీవించాలి అనేది మన చేతుల్లోనే ఉంది. సమయం అందరికీ దొరుకుతుంది, జీవితం మార్చుకోవడానికి, సమయం మార్చుకోవడానికి. నమ్మకం కుందేల మీదే పెట్టుకో, తాబేలు కేవలం పుస్తకాల్లోనే గెలుస్తుంది. మనిషి యొక్క ఆలోచనలే అతన్ని రాజుగా చేస్తాయి. అవసరం లేదు అందరి దగ్గర డిగ్రీ ఉండాలని. కర్మ యొక్క అకౌంటు చాలా సులువుగా ఉంటుంది, నీ పని బాగుంటే అది బాగుండదు. అప్పుడప్పుడు నిన్ను పడేయడానికి వెనక నుండి తోడుగా ఉండి కూడా చేస్తున్నారు, జాగ్రత్త. భయం దేని కొరకు? ఈరోజు కాకపోతే రేపు ఎలాగో చావాలి కదా. నువ్వు ప్రయత్నమే చెయ్యలేకపోతే ఎలా తెలుస్తుంది ఆ పని చేయగలవు అని? జోడి అనేది కాళ్ల చెప్పులకే సరిగ్గా ఉంటుంది, మిగతావన్నీ మనసు యొక్క మాయ. నువ్వు ఇలాంటి వ్యక్తిని ఎప్పటికీ మార్చలేవు. అతని వ్యవహారంలో తప్పు ఎప్పటికీ చూడటానికి కూడా కనపడదు. జీవితంలో కొన్ని పరిస్థితులు ఇలా కూడా ఉంటాయి, వాటిని భరించడం తప్ప మరొక దారి అంటూ ఉండదు. ఎవరినైనా ఇష్టపడితే మనస్ఫూర్తిగా ఇష్టపడు. కేవలం కనపడడానికి ఉండే బంధం మనసుకు కలిగే సంతోషాన్ని చంపేస్తుంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడమే మంచిది, ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రాబ్లం మనిషి నుండి నోరే చేయిస్తుంది. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒక్కడి దాహాన్ని కూడా తీర్చలేడు. గుణవంతుడు బావిలాంటివాడు, ఊర్లో అందరి దాహాన్ని తీరుస్తాడు. ఎవరో గాని బాగా చెప్పారు, ప్రపంచంలో అందర్నీ సమానంగా చూసేది గడియారం మాత్రమే. పేదవాడికి ధనవంతులకి ఒకేలా ఉంటుంది, ఇది ఎవరి వైపు నిలబడదు. చాలా బలవంతుడైపోతాడు ఆ మనిషి, తన చేతులతో తన కన్నీళ్లనే తుడుచుకునేవాడు.